చాలామంది కూడా బ్లౌజ్ స్టిచ్ చేసే ప్రాసెస్లో డ్రాఫ్టింగ్ చేసే విధానం ఏదైతే ఉంటుందో సరిగ్గా రాక బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏమైనా వర్క్షాప్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు కమ్మింగ్ జూలై 27th ఏదైతే కండక్ట్ చేస్తున్నామో వర్క్షాప్లో క్రాస్ కట్ బ్లౌజు స్పెషల్గా, దాంతోపాటు ఒక ఫ్రాక్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఎందుకు అంటే చాలామందికి స్టిచ్చింగ్ అవగాహన ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మనం సైడ్ స్టిచ్ చేయడము, లేకపోతే చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసుకోవడము, ఇలాంటి వాటివి చేస్తూ మనకు ప్రాక్టీస్ అవుతుంది. స్టిచ్చింగ్ మీద ఒక అవగాహన అనేది కంప్లీట్గా ఉంటుంది. కానీ డ్రాఫ్టింగ్, మెజర్మెంట్స్ ఎలా ప్రాపర్గా తీసుకోవాలి, ఒక బాడీకి సంబంధించిన మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే తీసుకున్నప్పుడే ఆ డ్రాఫ్టింగ్ అనేది నీట్గా వస్తుంది. మన బాడీకి కూడా వేసుకున్నప్పుడు అంటే మన ఒంటికి అద్దినట్టు వస్తుంది. బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటేనే శారీ అనేది అందంగా కనిపిస్తుంది. ఇది జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే మన వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సింది. దాంతోపాటు అంటే 10 to 4 ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్గా మనం మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్ ఇలాంటివన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మరి ఇందులో ఎవరికైనా మెటీరియల్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఉందంటారా మేడం? సెకండ్ హాఫ్ కంప్లీట్గా మనకి కట్టింగ్, పేపర్ డ్రాఫ్టింగ్, దాంతోపాటు స్టిచ్చింగ్ ఎలా చేయాలి, దాని ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలాంటివన్నీ నేర్పించడం జరుగుతుంది. దీంతోపాటు మన దగ్గర ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి కంప్లీట్గా మనకి డ్రాఫ్టింగ్కి సంబంధించిన మెటీరియల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. డ్రాఫ్టింగ్కి సంబంధించిన ఈ బ్రౌన్ షీట్ కంపల్సరీ. అంటే దీని మీదే మనం డ్రాఫ్టింగ్ చేస్తాము, పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఇందులో ఉన్న కంప్లీట్ యాక్సెసరీస్ కంప్లీట్గా వాడుతూ దీంతో డ్రాఫ్టింగ్ చేస్తూ మన బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఒక క్లాత్ మీద, ఫ్యాబ్రిక్ మీద, మన బ్లౌజ్ పీస్ మీద ఎలా దాన్ని మార్కింగ్ చేయాలి, కట్ చేయాలి, నీట్గా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇలా కంప్లీట్గా ఒక బుటిక్ స్టైల్లో మనం ఎలా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేర్పించడం జరుగుతుంది. అది కూడా 1 dayలో. ఇంతకీ ఆ డే ఏ రోజు మేడం? జూలై 27th. జూలై 27th 1 day వర్క్షాప్, 10 to 4. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటి అంటే లిమిటెడ్ సీట్సే. ఎక్కువగా లిమిట్ తీసుకోవడం దేనికోసము అంటే ఎవ్రీ పర్సన్ టు పర్సన్ మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దగ్గరుండి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి లిమిటెడ్ సీట్సే మనం తీసుకోవడం జరుగుతుంది. కింద స్క్రోల్ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవుతే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్.